ఒకరు నచ్చకపోతే డిస్టెన్స్ పాటించు, అంతేకాని వాళ్ళ గురించి వేరే వాళ్ళ వద్ద డిస్కషన్ పెట్టొద్దు. జనం ఎంత సులభంగా మనల్ని పొగుడుతారో అంతే సులభంగా నిందిస్తారు కూడా. కాబట్టి నింద పొగడ్తలను పట్టించుకోకుండా శాంతిగా జీవించడానికి ప్రయత్నించాలి. సంవత్సరాలు మారినప్పుడు కాదు, మన జీవితాలు మారినప్పుడు సంబరాలు చేసుకో. మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయక్కర్లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. మనిషి ఆకలి నడిపించినంత కాలం ఏ రోగం లేదు. ఆశ నడిపించడం మొదలు పెట్టాకే అన్ని రోగాలు వచ్చాయి. ఎంతటి కష్టాన్నైనా భరించు, కానీ చులకనగా చూసేవారి వైపు కన్నెత్తైనా చూడకు. ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలి అని ఎవరైనా అడిగితే నేను చెప్పేది, నేను నన్ను మాత్రమే నమ్ముతాను అని చెప్తా. సులువుగా జారిన మాటలే బలంగా బాధ పెడతాయి. మనతో అబద్ధం చెప్తున్నారని తెలిసినా సరే అర్థం చేసుకొని నవ్వుతూ నమ్మేయడమే. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతకడం మంచిది. మన జేబులో డబ్బుంటే జాతకంలో శని ఉన్న మనల్ని ఏం చేయలేదు. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారంటే ముందు నీతులు చెప్తారు, మళ్ళీ ఏం తెలియనట్టు వెనుక గోతులు తవ్వుతారు. ఉపవాసం ఉంటేనే దేవుడు కరుణిస్తాడు అంటే ఒక్క పూట కూడా భోజనం లేని పేదవారు ఎప్పుడో గొప్పవారైపోవాలి. రాసుకున్న విధంగా పుస్తకం ఉండొచ్చేమో కానీ ఊహించినట్లు మాత్రం జీవితం ఉండదు. అందరికీ నచ్చేలా బ్రతకటం దేవుళ్ళ వల్ల కూడా కాలేదు. నీ వల్ల ఎలా అవుతుంది? ఎవరి కోసం నువ్వు బ్రతకడం లేదు, నీ కోసం బ్రతుకు నువ్వు. ఓ 10 నిమిషాలు భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది. తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది. సాధువులు సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చెయ్యాలని అనిపిస్తుంది. రాజకీయ నాయకుడి ముందు కూర్చుంటే మనం చదివిందంతా వృధా అనిపిస్తుంది. జీవిత బీమా చేసే ఏజెంట్ ముందు కూర్చుంటే చస్తేనే మంచిదేమో అనిపిస్తుంది. వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ, దేనికి సరిపోదు అని అనిపిస్తుంది. నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఎక్కడ కనిపించడు. ఆలోచనలతో నిద్రపోయిన కళ్ళకి అలారం అవసరం ఉండదు. బాధ్యతలు భయాలు తెల్లారక ముందే తట్టి లేపుతాయి. జీవితంలో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడ్డ రోజులను తప్పక దాటాలి. లోపాలు లేని స్నేహితుల కోసం నీవు వెతుకుతున్నట్టయితే నీవు స్నేహితులు లేని వాడిగా మిగిలిపోతావు. ఏమైంది అని అడిగేవాళ్ళు, ఏమి కాదులే అని చెప్పేవాళ్ళు ఒక్కరైనా ఉండాలి జీవితంలో. ఈ జీవితం మీరు ఏదైతే వద్దనుకుంటారో దాన్నే మీకు ఇస్తుంది. మీరు ఏది కావాలనుకుంటారో దాన్ని ఎప్పుడు మీకు దూరం పెడుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.